పొద్దుగా రమ్మంటే ఇంతవరకు ఏం చెప్తాంది. మంజుల, నువ్వని నాకు తెలిసే ఈ టైంలో వచ్చుండేంది. అసలే నా మరదలత్తాంది. మంజుల ఎవరు బావా? ఎన్ని రోజుల సాగుతుంది భాగవతం? నేనేమో నీకోసం రాత్రి కలలు కంటుంటే నువ్వు దాంతో పగటి వేషాలు ఎత్తానవా? మరి లేకపోతేందే, వచ్చింది నువ్వని నాకు తెలియదా? ఒక ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలని నేను పిలిస్తే ఇంత లేటా అనే? ఏదో చిన్న ఆట పట్టించిన. ఏం చెప్పావురా? అమ్మా నిజమా బావా? నా గుండె ఆగినంత పని అయింది. సరే గాని ఆ ముచ్చట ఏందో చెప్పు. మీ అయ్య పెట్టే పందెంలో గెలిచిన, ఇదిగో రిజిస్ట్రేషన్ పత్రాలు. నువ్వు మీ అయ్య పండుగ వేసుకోపోరిగా. అబ్బా చాలా థ్యాంక్స్ బావా. ఇక మన పెళ్లికి ఏ అడ్డే లేదు బావా. రేపే నా బర్త్డే. రాత్రి 12 గంటలకు కేక్ తీసుకొని రావాలి. ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలి, సరేనా? బాయ్. వస్తే మీ ఇంటికా? మీ అయ్య చూసిండనుకో బర్త్డే పార్టీ కాదే, నా భజన పార్టీ చేస్తాడే. అయితే నా మీద ప్రేమ ఉంటేరా, లేకపోతే లేదు. ఒక ఐడియా, మా కర్రె బామ్మర్ది కలిసిండనుకో ఏదో ఒక ఉపాయం చెప్తాడు. అరే ఎక్కడున్నారా? ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? నల్ల మొక్కపోడా ప్రసాద్, నువ్వు ఆ బర్ల దగ్గర కాకుండా గిటు పక్కకొచ్చి కూర్చోవా? జుట్టేంటి కొండబల్ తోకలాగా? అందుకే ఇక్కడ చల్లగా ఉంది కదా, అందుకే ఇక్కడ కూర్చున్నా. నీ వెనకాల నల్లటి బర్రెలు ఉన్నాయి కదా, ఆ బర్లకు నీకు తేడా ఏం తెలుస్తలేదు, అందుకే చెప్తున్నా ఇక్కడ వచ్చి కూర్చోమా. నువ్వు వస్తావని నేను. అవును ప్రసాద్, నాకు ఆ డౌట్, నేను మన ఊర్లో అందరు బుగ్గగాడని ఎందుకంటారు? ఇంకో మేఘనా, మళ్ళోసారి బుగ్గగాడు అన్నావు అనుకో. అక్కో కూల్ కూల్ కూల్. ఇంకో మేఘనా, ఇంతకు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? ఒక ప్రేమించిన అమ్మాయి ప్రేమికుని ఊరి బయటకు ఎందుకు రమ్మంటుందో ఆ మాత్రం అది తెలుసుకోలేవా? ఓహో, నాకు అర్థమైంది. అవన్నీ నాకు నచ్చాయి. ఏదైనా లగ్గమైనాకనే నా కొడక. ఏంది ఇట్లా సింప మీదకి వెళ్ళి వీకినావు? మరి పీకకి ఇంకేం చేయాలి? నేను అన్నది ఒకటి, నువ్వు అర్థం చేసుకున్నది ఒకటి. ఊళ్ళందరూ ఉత్తరని ఇడికి రమ్మన్నా నిన్ను, గంతే. నేను కదా అంటేనే, ఇక్కడైతే అందరు చూస్తారు. మనం బర్ల కొట్టాలి కోదంపా. శ్మశానంలో కాటి కాపరి తీరు ఉండే నిన్ను నేను ఎందుకు లవ్ చేసినో తెలుసా? నీకు పెద్ద సినిమాలో రామ్ చరణ్ పక్కన అవకాశం వచ్చిందన్నావు. నేను రామ్ చరణ్ ఫ్యాన్ని, అందులో సినిమాలంటే పిచ్చి, అందుకనే నేను లవ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే నీ ముఖానికి ఎవరైనా దిగుతుందా నిన్ను? చూసినావా, గది నా టాలెంట్. రేపు సినిమా రిలీజ్ అయినాక నా రేంజ్ కి పిచ్చెక్కిపోద్ది. నేను యూత్ నాకు నిజంగానే పిచ్చెక్కుతుందిరా. కాకపోతే ఏదో పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందన్నావు కదా, అందుకని భరిస్తున్నా. తాళ్ళకు పోయి కాళ్ళు తాగడేమో కానీ బర్లకు నీళ్ళు పెట్టుడు ఆలస్యం అయిపోయాయి. అవి ఎంత వరుతానో ఏమో పాపం, జల్ది వచ్చినా అయిపోతుండే. మా నాన్న వస్తున్నట్టున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఎట్లా? నువ్వేగానే ఎర్రముఖ బానా, ఇక్కడైతే ఎవరు ఉండరని రమ్మంటివి. నువ్వే ఏదో ఒకటి చెయ్యు. మా నాన్న ఇప్పుడు నేను ఇక్కడ చూసిండు అనుకో, నీ ఇప్పుడు చింతపడి ఎత్తాడు. మరి ఎట్లా? పోయి గడ్డి కుప్పల జాక్కుంది ఊపా. గుమ్మ నానత్తుండు, నువ్వు విన్నడే ఉండరా, నీతో తంటమే ఉంది. అమ్మా నీతో తంటమే అందరూ, నువ్వు బాగానే ఉంటూ. మా అయ్య అత్తుండు, అయ్యో 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 నాన్న. అగో నువ్వేంది బిడ్డ మన పొలం కాడకి వచ్చినావు? అదా ఏం లేదు డాడీ, మన పొలం కాడ లొకేషన్ మంచిగా ఉంటాయి కదా, రీల్స్ ఇద్దామని వచ్చిన. మరి రీల్ చేసినావా బిడ్డ? తీసుకున్నా డాడీ, ఇంతకుముందు గడ్డి కుప్పలు తీసుకున్నా, మంచిగా వచ్చింది.
ఆ ఇంకా గడ్డి కుప్పల రీల్ చేసేది బిడ్డ. కొన్ని వైరల్ కావాలంటే ఇట్లానే గడ్డి కుప్పలలో వెరైటీగా తీయాలి డాడీ. మరి ఏంది బిడ్డ, ఏమో దొంగతనం చేసినట్టు భయపడ్డాడు మాట్లాడతాను. అదేం లేదు డాడీ, ఎండ కదా చెమట బాగా వస్తుంది అందుకని అంతే. ఇగో బిడ్డ, నీకో విషయం చెప్పాలి. కంకులు కాల్చే బొగ్గు లెక్క ప్రసాద్ గాడు ఉంటాడు, నువ్వు స్వీట్ కాన్ లెక్క ఉంటావు. వాడిని నీకు సోపతైంది బిడ్డ. ఊళ్ళే అందరు అనుకుంటారు నా ఇజ్జత్ మానకు తీయకు బిడ్డ, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. ఆ ప్రసాద్ గాడు వట్టి బుగ్గగాడు కర్రె పాడుకుంటాడు, నీకేం సోపది బిడ్డ. చిచి గాంతో నాకేం సోపట్లే డాడీ. బర్రెకు నాకు గడ్డి పోసలేసి నీళ్లు పెట్టి ఇంటికి పోదాం బిడ్డ. ఇప్పుడే డాడీ, సాయంత్రం చేద్దాం ఏం కాదు. ఏ నువ్వు బలే ఉన్నావు, మనం తింటలేము బిడ్డ, వాడికి ఆకలి అవుతుంది. అద్దు డాడీ, కొంచెం చాయ్ పడతాను ఇంటికి పోయినాక మళ్ళీ చేద్దు. అరే వాడికి నీళ్లు పెట్టాలి బిడ్డ. డాడీ అద్దు డాడీ, అరే తర్వాత మళ్ళీ మనం తింటాను బిడ్డ, పాపం వాడికి ఆకలి అయితే. నేను ఇవరకే బాగా లేట్ అయిపోయింది, ఒక గంట తర్వాత మళ్ళీ వద్దు. అరే పిసరా నీకేమన్నా ఇంటికి వద్దాం బా డాడీ, మళ్ళీ ఫస్ట్ వాడికి పెట్టాలి బిడ్డ, నీళ్లు పెట్టాలి. డాడీ ఇంకా ఫస్ట్ ఇంటికి పోయి ఏ చాయ్. బా, ఈ పిస బోరు ఉన్నది, అది ఆకలి తోటి నేను వచ్చిందే గడ్డేస్తాను కా. అయ్యో డాడీ అడిగి పోగొట్టే కర్ర పడుకుతున్న గోసన వచ్చిందిరా నాయనా. డాడీ ఏ కింద పడ్డ గడ్డి తింటే తినే కుప్పలకి లేద్దాం. ఆగు, ఏమో మెసినట్టయితే పాము అయింది. కట్టెడు మెసులుతానుగా. డాడీ ఇంకా ఒకటి ఆల్రెడీ చచ్చినట్టున్నాడు. ఏంది బిడ్డ? అదే పాము పాము ఆల్రెడీ చచ్చిపోయింది కావచ్చు, పా ఇంటికి పోదాం పా డాడీ. అందుకే బిడ్డ నేను పొలం కాడికి రాకనేది, పాములు కుడతాయి, ఇంటికి పోంపన్నాడు. పోదాం పా బిడ్డ. అయ్యో డాడీ నా ఫోన్ ఆనే పడ్డట్టుంది. సరే తీసుకొచ్చుకో మరి, ఓకే ఆలస్యం కానీ మరి రా, జల్దిరా. సప్పులే సైలేదు, కర్రోడు ఉన్నాడా పోయిండా? అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. కర్రోడు కాడికేండి అనుకున్నా, బతికే ఉన్నాడు. పోలేదని డిసప్పాయింట్ అయినవా? అయ్యో 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 అయ్యో. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్, నువ్వేంద్రా మా నాయన గండి కొట్టే కానీ సప్పుడు చేయకుండా ఉన్నావు, లేచి పారిపోవచ్చు కదా. అడు పాప అనుకునే గంతగానం కొట్టిండు, నేనని తెలితే చింతపండు చేస్తుండే. సారీ రా నల్ల బంగారం, పాపోదాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరదలు పుట్టినరోజు కదా, ఈరోజు ఎట్లయినా వేసి కేక్ కట్ చేసి విషయం చెప్పి రావాలి. ఏవేంద్ర బామ్మారిది, ఎవరి ఇంటికన్నా దొంగతనాన్ని పోయినావురా? కుక్కల మీద పడ్డాయిరా? ఏమైందిరా? లేదు బావా, నా పోరి పొలం గడికి రమ్మంటే వేనా అంతట్లకే అలా అయ్యొచ్చిండు, నన్ను గడ్డి కుప్పలో దాచింది. బావు అనుకోని పొల్లు అవునరా, ఆ పిల్ల నిజంగానే ప్రేమిస్తుందా రా నిన్ను? నేను అంటే చచ్చిపోతా బావా, కానీ ఇప్పుడు అర్జెంటుగా మందు తాగిపోతే నేను చచ్చిపోతా. దండం పెడతా, ఒక ఆర్డర్ తెప్పి బావా. సరేరా బామ్మారిది, మా దాపిస్తా గాని ఈరోజు రాత్రి మీ అక్కోళ్ళ ఇంటికి పోవాలరా. ఎందుకు బావా? రేపు మీ అక్కది పుట్టినరోజురా, రాత్రి 12 గంటలకు పోయి కేక్ కట్ చేసి రీసెర్చ్ చెప్పొద్దాం రా. పోదాం కానీ బావా, ఇప్పుడైతే మందు తాగుతాం. పా తాగిపిస్తాపా, మంచిగా కొట్టిండు పా, నీకు కావాల్సిందే. చేర్చురా బామ్మారిది. అరే నిన్ను ఊళ్ళో బుక్కగాడు ఎందుకంటారు ఇప్పుడు అర్థమైందిరా నాకు. ఇంకా పూరి కోసం పోయి తన్నులు తినత్తారా? ఛీ, ఏం బతుకురా నీది. ఆ పోరు నాకు పడ్డదని ఊళ్ళందరికీ ఏనేనంటే కుళ్ళు బావా. బామ్మారిది పడ్డదని నువ్వు అనుకుంటున్నావు కానీ ఊళ్ళో ఎవలేవు అనుకుంటలేరురా. అయినా నీ ముఖానికి ఆ పూరి ఎట్లా పడ్డది అనుకుంటున్నావురా? ఎవరు ఏమన్నా అనుకోని బావా, ఏదో ఒక రోజు దాన్ని పెళ్లి చేసుకుని వస్తా, మీ అందరిని పిసోళ్ళని చేస్తా. సరే కానీ బామ్మారిది, ఇప్పుడైతే మీ అక్కది బర్త్డే చేసేద్దాంపా. సరే బావా.
బామ్మడిది డోర్ తీసే ఉన్నది. బామ్మడిది మీ అక్క ఎక్కడ ఉందో చూసి రాపోరా. చూసేస్తుడుగా బావా, తీసుకురా అక్క. ఓ అక్క, ఏమేంద్ర బామ్మది అక్కని తీసుకొస్తాను పోయి అట్టుగా నచ్చినావు. అక్క అనుకొని ముసల్దాన్ని లేపును బావా, కుక్క అనుకొని కొట్టింది. నీతో కాదు కానీ నేనే పోయి తీసుకొస్తా అక్కను. రాత్రి 12 గంటలమ్మని మంచి గురక పెట్టి పండుకున్నావు. కేక్ కడిగేస్తుందా? ఎక్కడికి రా వచ్చేది? ఏమైంది బావా, అక్కని తీసుకొస్తాను పోయి చెంపలు చేతులు పెట్టుకుని వచ్చినావు. మీ అక్క అనుకొని మా అత్త చేయి పట్టిండ్రా, చెంప వెదికలు సీడళ్ళు చంపిందిరా. బావా ఇంత సగం కట్టరు తాగితే నాకు ధైర్యం వస్తుంది. చక్కగా అక్కని తీసుకొస్తా. సరే మంచి గుద్దురా, గుద్దు. అయ్యో బావా, నీళ్ళ ఆడ బాత్రూమ్ లేరా? బకెట్ల నీళ్ళు ఉంటే పోసుకుపో. నేను మినరల్ వాటర్ లేని మందేదాగా కసంటుంది. బాత్రూమ్ నీళ్ళు తాగమంటావా? అవసరమైతే కచ్చైనా గుద్దుదా బావా. అబ్బా బావా, నా మీద ఎంత ప్రేమ బావా, నీకు నీళ్ళు తెచ్చిపోసినావు. నేను నీ లెక్క నుంచి తెచ్చిన బామ్మారిది, నేను నీ పక్కనే ఉన్నారా? నీ అవ్వ ఈ షుగర్ చేయబట్టి 4 సార్లు లేసుడు కాబట్టి ఈ అవ్వ ఈ తిరుపతి గౌడు కళ్ళు పాడుగా ఊటూరినట్టే ఊరుతాను. అబ్బా బావా, ఇప్పుడు మందులో కలిపింది నీళ్ళు కాదా? కాదురా బామ్మారిది, మా మామ వచ్చిన ఫిల్టర్ వాటర్ రా. ఏంది బావా ఈ జీవితం? పూరి కోసం పోతే మా మామ కుక్కర్ కొట్టినట్టు కొట్టిండు, వీడికి అత్తే మీ మామ కాటర్లా ఉచ్చరి పోచిండు. పోదాం బావ ఇక్కడ నుంచి. ఆగరా బామ్మారిది, నేను మీ అక్కని తీసుకొస్తా. అబ్బా పోదాం బాబా, నీ కాలు మొక్కుతా. ఇక్కడనే ఉంటే బర్త్డే కాదు నా డెత్ డే అయితట్టుంది. బావా
హ్యాపీ బర్త్డే. అబ్బా కొన్ని మంచి పొద్దుపోతుంది. సరే అన్నయ్య నీకు కూడా తేవాలా? అద్దక్క మీ నాన్న పోసింది చాలు. అమ్మ లేచినట్టుంది బావా. జీవితం పాడగా. ఏమైంది? నన్ను సినిమా షూటింగ్ కి తీసుకుపోతా అన్నావు, ఇంకెన్ని రోజులు మరి? నిన్ను సిల్వర్ స్క్రీన్ మీద చూపించే బాధ్యత నాది, నువ్వు టెన్షన్ పడకు. నీ ముఖం చూపించినావు గాని అది గిట్ట జరగలేదనుకో, నీ చిప్పిరి జుట్టుకి పెట్రోల్ పోసి అలబెడతా. నా టాలెంట్ గురించి నీకు తెలియదు, అతి త్వరలో నీకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తా. నీ గురించి నాకు మొత్తం తెలిసింది. మన ఊరు వాళ్ళంతా నిన్ను బుగ్గగాడు ఎందుకంటారు. నువ్వు రేపు పొద్దున్నే మన ఊరు అవతల ఉన్న గుడికి అడిగిరా, నేనే నీకు సర్ప్రైజ్ ఇస్తా. చూసినావు బుద్ధి, మన ఇద్దరు మనసులు ఎలా కలిసినాయో. నేనే నీకు ఇస్తా అన్న, కానీ నువ్వే నాకు ఇస్తా అంటున్నావు. రేపు ఒక గంట ముందే వస్తా. నేను గుడికి గంట కొట్టి కిందకి దిగలోపల నువ్వు వాడు ఉండాలి. సరే. ఏంది ఇప్పుడు జోక్ అయినా నవ్వుతున్నాయమే? మరి లేకుంటే ఏం బావా, వచ్చి నన్ను లేపమంటే మా అమ్మని లేపుతావా నువ్వు? ఏంది బామ్మారిది కొత్త పెళ్లి పిల్లలకి తయారేసినావు, ఏం సంగతిరా? మీ చెల్లె పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను బావా, అందుకే వచ్చిన. అవునవును, పెద్ద సర్ప్రైజే. ఒకసారి అటు చూడు. నాకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను, నన్ను బుగ్గగాని చేసినవే. నేను నిన్ను కొత్త బుగ్గాని చేసడే ఉంది. నువ్వు ఆల్రెడీ ఫస్ట్ నుంచి బుగ్గానివే కదా. అయినా నీకు నిన్న సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పిన కదా, అది ఇది. ఎట్లుంది మా ఇద్దరు జంట? నీకు పెద్ద సినిమా అవకాశం ఇప్పిస్తాను చెప్పినా కదానే. ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడలే, అవకాశం ఇస్తా అన్నావు కాబట్టి ఇష్టపడ్డట్టు నటించిన. ఏమిటండి మీరు మాట్లాడేది? తర్వాత తెలిసింది నీకంత సీన్ లేదని. సిల్వర్ స్క్రీన్ కాదు కదా, కనీసం సిటీ బస్ కూడా ఎక్కించలేమని అర్థమైంది. ఇతను ఎవరో తెలుసా? సినిమా డైరెక్టర్. నువ్వేంటి నాకు అవకాశం ఇచ్చేది? బుగ్గగాని అని తెలుసు గాని మరీ ఇంత పెద్ద బుగ్గాని అని తెలియదురా. వెళ్దామా? అన్నట్టు నువ్వేం ఫీల్ కాకు బ్రదర్, నేను దేబోయే సినిమాలో ఒక మంచి కామెడీ రోల్ ఉంది, అది ఖచ్చితంగా నీకే సెట్ అవుతుంది. ఒక బుగ్గగన్ క్యారెక్టర్ అని చెప్పిన కదా, ఈ పేస్ కి బాగా సెట్ అవుతుంది. అది అది ఖచ్చితంగా నువ్వే చేయాలి, ఓకేనా? అది నీకు పర్ఫెక్ట్. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ కదలికలు, ఈ బుగ్గగాడు పర్ఫెక్ట్. సరే అరే బామ్మారిది, నెక్స్ట్ మాదే పెళ్లి. పెళ్లి పనులన్నీ నువ్వు చూసుకోవాలి. బాయ్.